కాబడలాను అటు కాబడలాను మన తోకోటం మన మేట సింగ బాలుడు ఆటలాడు తావడలాను ఆటకమనమై కోటల కాతల మేట బాలుడు ఆటలాడు తావడలాడు అంబుల కిరీటం బాలుడు ఆటలాడు తావడలాడు అవురా మహామంత్రి మేకల మేచ కోడళ్ళ కోడళ్ళ నువ్వు ఎందుకు పోయినావే కోడళ్ళ చెప్పిన పనికి నేను పోతి మామయ్య మామయ్య చెప్పిన పనికి నేను పోతి అయ్యో మామయ్య మామయ్య అయ్యో కాకర చెట్టు మేకల మేచ మామయ్య మామయ్య ఏం పేరు బాలున్న వందనాలన్న కళాకారుని ఆశ్రయించి కష్టాన్ని చూసి 200 ఇచ్చిన దానికి ఎగ చూసుకుంటారు 10 రూపాయలు లేకుండా ఏ కొప్పు నిండా మల్లె పూలే కోడళ్ళ కోడళ్ళ కొప్పు నిండా మల్లె నీకు ఎవరు ఇచ్చినారే కోడళ్ళ కోడళ్ళ ఎదురింటి మల్లె చెట్టు మామయ్య మామయ్య నీళ్ళు పోసి పెంచి నాను మావయ్య మావయ్య నమో నమః వందనాలయ్య చల్లగా నిన్ను దూరాల వద్దన బ్రహ్మమంత్రి అవునా తల అరివాడ నేను సభాముఖానికి చేరవచ్చు ఉన్నాను కావున అవునా నేను ఎవరు నా యొక్క పల్లె పట్న కులగోత్ర నామదేవునికి ఏమన్నా తెలిసి ఉన్నదా అంత మాత్రం తెలియదు కదా అలాగనే వాళ్ళకి చెప్పుడురా భారత వీర కుమార దక్షిణ దేశము రామచంద్ర కొండాలకు నడమనున్నది ముఖ్యమైన అది 4 కొండలకు నడమనున్నది అది 6 కొండాలకు నడమనున్నది వెంటి 12 కొండలకు నడమనున్నది పగడ అరే 12 కొండలకు నడమనున్నది మహామంత్రి బావి దక్షిణ దేశం రామచంద్రకోట రాజ్యమేలెదరు 3 కొండలకు నడమనున్నది ముఖ్యమైన కోట 4 కొండలకు నడమనున్నది నయమ చెంచుకోట 7 కొండలకు నడమనున్నది వెండి చెంచుకోట 12 కొండల నడమనున్నది పగడ చెంచుకోట సరేపా ఎల్ల వేళల రణమరణ మటు మా యొక్క రామ చెంచుకోట దానికి గాని కొట్టలే సరేలేపా ఇక్కడ చూడు కిందికి మళ్ళీ కొట్టావు నువ్వు పిల్ల ముండా కొడుకులంతా ఊరే అనేది మా పిల్లోళ్ళు సరేలే అటువంటి రామచంద్ర కూడా వేలుతున్నది ఎవరో తెలిసి ఉన్నదా తెలియదు కదపా చెబుదవరా రామచంద్ర కోట వేలుతున్నది అమ్మాయమ్మ గర్భమందు నా రాజు అమ్మాయమ్మ గర్భమందు నా రాజు పుట్టినారా రాజు రాజు సింగ రాజా అని పేరు
నేను ఏడబట్టే మెంతగా బయట వచ్చేది సున్నితంగా ఆడల్లా ఇట్లా అంటారు ఆడబడి రామచంద్ర కూడా వేలుతున్నది మా కలి తల్లి రాంబాయిదేవి అమ్మ వస్తుంది రాంబాయి తీసుకెంతకాలి నీకు ఎన్నిసార్లు లెక్కేసుకుంటావా నాకేం సమ్య నువ్వు బాగుండాల తల్లి నిమ్మకుండా ఈ బ్యాచ్ ఉండారబ్బా రాంబాయి అమ్మ గర్భం ఉందని రాజు పుట్టి ఉన్నా అవి ఉండా ఆయన కిర్లుకుండే నీకు లేవులు ఇదే వేసి లేవు నా చేతికి పొద్దున్నకి ఇస్తావా 270 నీ నోటు 30 ఏమని చెప్పను ప్రేమ ఎగిరే చిలకమ్మ ఏమి చెప్పతుండు సరే రామచంద్ర కూడా వెళ్తున్నది మా కలి తల్లి రాంబాయిదేవి రాంబాయి అమ్మ గర్భం ఉందని రాజు పుట్టి ఉన్న బలా రాజు రాజు దేశకి రాజు పేరు మంది ఉన్నా ఏమి సరేపా ఏమో చెప్పు ఏదిలే ఇప్పుడు అతను కాక నేను పుట్టిన పురాతనమేమో తెలిసి ఉన్నదా ఎంత మాత్రం తెలియదయ్యా తెలుగు నాటు రాసు శుక్రవారము తెలుగు నాటు రాసు అరే శుక్రవారము తెలుగు నాడు రా సుక్క బుట్టి వాహనము తెలుగు నాటు రాసు నీ ఇష్టం వచ్చి ఎగురుకోడికి బియ్య నీ ఇష్టమేం వాయి వారం తెలుపునాడు వారమా చెప్పు నేను చెప్పింది మొత్తం చెప్పు వారం తెలుపునాడు శుక్రవారం తెలుపునాడు సూర్యగ్రహణం నేను పుట్టి ఉన్నా గ్రహణం పట్టినప్పుడు పుట్టినవా అవును అందుకే నువ్వు అట్లా కసిపోస్తా గరుడవాహనం తెలుపునాడు కక్కుని జన్మించి ఉన్నా అవును చుక్క పుట్టినట్టు నేను పుట్టి ఉన్నా సూర్యుడు దశకి రాజుల పేరు పొంది ఉన్నా చిన్నమ్మ తల్లి చిన్నమ్మ తల్లి కళాకారుని ఆశీర్వదించి మహాత్మురాలు బిడ్డకు లేదని 100 రూపాయలు ఇచ్చినారండి ఇంకా 170 ఇస్తే 500 అవుతుందిగా మళ్ళీ అడిగితే ప్రక్త కొట్టండి వాడిని ఇప్పుడు అతను కాక కాక నేను పుడతానంటే తాగిన పదార్థాలు ఏమో తెలుసు ఉన్నదా చెప్పండి అయ్యా అలాగే పుట్టతానే పుల్లి పాలు తాగా పాల బుక్కు తాగితే పాలు తాగితే కళ్ళు తాగితే రాజా పన్నెండు బలవల నూనె తాగితే పాలు పుడతానే పులి పాలు ఇంద్రమ్మ కాళ్ళీ లేక వచ్చిందండి పులి ఆ పొద్దు లేవు పులి పాలు తాగినావు అబ్బా అవును పులిని చూస్తే ఉరికింది ఎవరు పులి పాలు 7 డబ్బాల ఉగ్గు 7 డబ్బాల ఉగ్గు 12 బలవల నూనె అమ్మా 12 మణులు నూనె ప్రేటమాయిలా గోల్డ్ విన్నరా సరే పాకిమాలలోడు పాలు పాకుమాలలో పాలు ఈతమాలలోడు కళ్ళు కళ్ళు తాటిమాలలోడు పెరుగు ఇటువంటి పదార్థాలని ఆరగించి ఉన్నాను అవునయ్యా నేను పాలు తాగిన పరాక్రమం తెలుసుదా మాత్రం తెలియదు కదా అలాగే ఆలకించమురా నాకు బొమ్మతో నాలుగు గడియలు నాట్యమాడి పన్నెండు గడియల పత్తు పుల్లితో పన్నెండు గడియల పత్తు మహామంత్రి ఇంక 70 రూపాయలకా మీ పేరు ఎత్తను అంతే స్వామిచి స్వామి ఏం పేరు మల్లేశ్వర స్వామి కళాకారుని ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారండి వారిని వారి కుటుంబాన్ని సర్వది వారిని వారి కుటుంబాన్ని ఇంక 70 రూపాయలకి వారిని వారి కుటుంబాన్ని సర్వది ఇంక 70 రూపాయలకా ఎవరు
నాలుగు గడియల నాగబామ్మతో నాట్యాలాడిన అయ్యో వానికేనా వానికాలంటే రాజు కాక నీకు సరే సరే ఏడు గడియలు ఏడుగుతో కాంతమాడి ఉన్నా